కావచ్చు, మా పార్టీలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఆ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలాంటి దుద్దుడుకు స్వభావంతో ఉంటాడు అనేటువంటి. సో ఇవాళ కొన్ని సందర్భాలలో ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన మాట వాస్తవం. మనం ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్పాల్సి వస్తుంది? ఉండొచ్చు బట్ బిఆర్ఎస్ పార్టీ ఏం యాక్టివిటీ తీసుకుంది? ఇట్లాంటి మాటలు మాట్లాడితే అధిష్టానంగా మీరు తీసుకున్న చర్యలు ఏంటన్నది ఇక్కడ చర్చ. లెట్ మీ ఫినిష్. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, కౌశిక్ మా పార్టీ ఎమ్మెల్యే అయినా, గాంధీ 1 minute, ఇప్పుడు కౌశిక్ మా పార్టీ ఎమ్మెల్యే అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినా సమాజంలో కొన్ని విలువలు అనేటువంటివి ఉంటాయి. ప్లస్ మనము మహిళల కోసం 21st centuryలో వాళ్ళ పూర్తి స్థాయి హక్కులకు, ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసం కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ కోసం మనం ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజుల్లో మహిళల్ని కించపరచడం అనేటువంటిది ఎవరైనా సరే అది క్షమించరాని నేరం అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్. దీనిపై బిఆర్ఎస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఖచ్చితంగా ఉంటది. ఇంటర్నల్ గా ఖచ్చితంగా పార్టీ పరమైనటువంటి చర్యలు ఉంటాయి. చాలా మంది సీనియర్ నాయకులతో ఇప్పటికే కౌశిక్ నుంచి కొంత మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మేము చూసినట్టుగా మాకు సమాచారం వచ్చింది. మొన్న కూడా నేను రీసెంట్ గా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇదే విషయం డిస్కషన్ జరిగింది. ఏది ఏమైనా కూడా ఇట్లాంటి విషయాన్ని మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయడం ఏ పార్టీకి కూడా సరైనటువంటిది కాదు అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్. రెండోది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి ఇప్పుడు ఇది ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ మీద రివెంజ్ తీసుకోవడం కోసమే, లేకపోతే మేము ఎంత ఎక్కువ ఎత్తుకు ఎదిగి ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులను కానీ తిడితే నాకు అంత గొప్ప పేరు వస్తుంది అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలో ముఖ్యమంత్రి గారి ప్రయాణిస్తున్నట్టుగా అర్థమైతా ఉంది. మనము ఒక మత్తుకు ఒక 4-5 విషయాలను చూస్తే, శ్రీకాంత్ గారు, ముఖ్యమంత్రి గారు పేగులు మెడలు వేసుకుంటా అంటారు, కళ్ళు బీకి గోటీలు ఆడుతా అంటారు, పాయింట్లు తొండలు జొరగొడతా అంటాడు, తొక్కుతా అంటాడు, మానవ బాంబులు అవుతామంటాడు. ఈ పదాలన్నీ చూస్తుంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏహించుకుంటుంది, ఆహభావంతో వ్యక్తపరుస్తా ఉంది. రెండోది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు తనకు ప్రజలకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి చేయడంలో అక్కడ వరదలతో ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళ గుడిసెలు కూలగొడతా ఉన్నారు, పెద్దవాళ్ళ గుడిసెలకేమో రక్షణ ఇస్తా ఉన్నారు, నోటీసులు పంపించి ఆపేస్తా ఉన్నారు. సో ఇంత సతమతం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ అరకెపూడి గాంధీ గారిని రెచ్చగొట్టి ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఏదో కక్ష సాధింపులాగా నువ్వు వెళ్ళు, కావాలంటే నీకు ఆయుధాలు కూడా నేను సప్లై చేస్తా అన్న తీరులో పోలీసులని, ఆయననేమో పోలీసులు నిర్వహించారు, కౌశిక్ నేమో గృహ నిర్బంధం చేసేసి బందీ చేస్తారు. నేను అనేది ఏంటంటే అర్థం కాని విషయం, ఇద్దరు మీ పార్టీ ఎమ్మెల్యేలు అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఇట్లా చూస్తున్నారు, ఇంకో ఎమ్మెల్యేని ఎందుకు అయినప్పుడు ఇద్దరు నిర్బంధం చేయాలి కదా. ఇప్పుడు శ్రీకాంత్ గారు, కౌశిక్ గారి ఇంటి నుంచి కూకట్పల్లిలో ఉన్నటువంటి అరకెపూడి గాంధీ గారికి ఎంత దూరమో కౌశిక్ ఇంటికి కూడా అంతే దూరం. నేను అనేది ఏంటంటే ఇద్దరిని నిర్వహించలేకపోవడంలో ఆయనకేమో స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా తీసుకొని కాన్వాయ్ తీసుకొని కార్లకు కార్యకర్తలు వేలాడుతూ వస్తారు. వాళ్ళందరూ కూడా టమాటాలు కోడిగుడ్లు పట్టుకొని ఇసురుతా ఉంటారు నడి రోడ్డు మీద నుంచే. ఇవాళ ఈ కల్చర్ మనకు ఎంత అక్వర్డ్ గా కనిపిస్తా ఉందని అంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా దీన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా, ఎంకరేజ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే తెలంగాణ ప్రజలకు 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసింది. 41 లక్షల మంది రైతులు నిరీక్షిస్తే 20 లక్షల మందికి ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసింది. ఒక ఫేక్ క్యాలెండర్ విడుదల చేసేసి నిరుద్యోగులను మభ్యపెడతా ఉంది. దాని పరిణామం తర్వాత చూడబోతా ఉంది. ఇవాళ 6 గ్యారెంటీలు 13 హామీల్లో మహిళలకు 2,500 అటకెక్కినాయి, 4,000 రూపాయలు వృద్ధులై పక్కకు పోయినాయి, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, పెళ్లి చేసుకున్న మహిళలకు 1,00,000తో పాటు తులం బంగారం అన్నారు. బీసీలకైతే పాపం 22% 43% ఇస్తే 23,000 పైచిలకు బీసీలు సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీటీసీలు అవుతారన్నారు. సో ఇవన్నీ పక్కదారి పోయి ఈ హైదరాబాద్ లో హైడ్రా కల్చరు, ఈ హైదరాబాద్ లో ఈ ఫ్యాక్షనిస్ట్ కల్చరు, ఈ మనం ఎక్కువగా దిలీప్ కుమార్ గారు 2 పాయింట్స్ మీరు మాట్లాడండి. దిలీప్ కుమార్ గారు, ఒకటేమో